హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు రెసిపీ ఆనియన్ పకోడీ. ఈ చల్ల వాతావరణంలో వేడివేడిగా అప్పటికప్పుడే చేసుకొని త్వరగా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇవి ఒక 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఒక 2 కప్పుల ఉల్లిపాయలు తీసుకోండి. అందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 2 కప్పుల శనగపిండి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇందులో అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అవసరం అనిపిస్తే కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నాకు కొంచెం డ్రైగా అనిపించింది, అందుకే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తున్నాను. చిటికెడు వంట సోడా వేయండి. వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆన్ చేసి బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక పిండిని తీసుకొని అక్కడక్కడ డ్రాప్ చేయండి. ఒకటే దగ్గర వేయకండి. అలా వేయడం వలన ముద్దలుగా వచ్చి అంత కరకరలాడదు. 1 నిమిషం ఆగి బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఈ నురగ అనేది కొంచెం తగ్గిపోతే ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ప్లేట్లోకి తీసుకోండి. అలానే మిగతా పిండి కూడా పకోడీలాగా వేసి 1 నిమిషం ఆగి అవి బాగా ఫ్రై అయ్యాక ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక అదే ప్లేట్లోకి తీసుకోండి. అంతే, మన ఆనియన్ పకోడీ రెడీ. ఇలా కూల్ వాతావరణంలో వేడిగా తినేయచ్చు. అసలు ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని వెరైటీస్ కోసం మన శృతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.